మే 1995 రెండవ తేదీన షాద్నగర్లోని సాయి బాబా హాస్పిటల్లో ఓ పసిపాప జన్మించింది. ఆమె పేరే పావని. ఆమెకి ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. అయితే సమాజం కొంతమంది దీన్ని బరువుగా భావించినా ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెలను ఆశీర్వాదంగానే చూశారు. ఒక్క క్షణం కూడా భారం అనుకోలేదు. మొదటినుంచే పావనిలో ఒక వెలుగు, ఒక ఉత్సాహం ఉండేది. లిటిల్ ఏంజల్స్ స్కూల్లో ఆమె విద్యా ప్రయాణం మొదలైంది. తరువాత ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ చదవటానికి ఆమె హాస్టల్ ఉండటం జరిగింది. ఇంటికి దూరంగా, ఒంటరిగా, చదువుల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆమె ఒక్కొక్క మెట్టు ఎదిగింది. కాని ఈ ప్రయాణానికి అసలు బలమైనది ఆమె తల్లిదండ్రుల శ్రమ. ఈ యుగంలో నలుగురు కుమార్తెలను పెంచడం అంటే చిన్న విషయం కాదు. కానీ వారు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ ప్రేమతో కూడిన ఆధారం వల్లే పావని తన జీవితాన్ని ధైర్యంగా, నమ్మకంగా ముందుకు నడిపింది. అయితే పావని కథ విద్య, లక్ష్యాలతో ముగియలేదు. ఆమె కథ ప్రేమ, భాగస్వామ్యం మరియు జీవితార్థాన్ని కూడా సూచిస్తుంది. 2018 ఆగస్టు 30న పావని తన జీవిత భాగస్వామి సురేష్ను వివాహం చేసుకుంది. ఆ ప్రేమలో ఆమెకు తన కలల్ని పునరుద్ధరించేందుకు బలం వచ్చింది. అధ్యాపన పట్ల ఉన్న ఆసక్తితో, సురేష్ ప్రోత్సాహంతో ఆమె ఓ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగంలో చేరింది. కాలం కదిలింది. ప్రేమ మరింత బలపడింది. మొదటి వార్షికోత్సవాన్ని వారు విజాగంధాల్లో కలిసి గడిపిన ఓ మధురమైన గుర్తుగా మార్చుకున్నారు. వివాహానంతరం 2 ఏళ్లకే వారి జీవితంలో ఒక అమూల్యమైన వరం వచ్చింది. మార్చి 2021 30న రుత్విక్ జన్మించాడు. పావని తన జీవితాన్ని నిర్వచించిన గౌరవంతో, ప్రేమతో తల్లి పాత్రను అలంకరించింది. తన బిడ్డ మొదటి సంవత్సరాల్లో తన సమయం అవసరం అనే ఆలోచనతో ఆమె ఉద్యోగానికి విరామం ఇచ్చింది. అది ఒక త్యాగం కాదు, ఒక ప్రేమ భరితమైన నిర్ణయం. ఆపై జనవరి 2025 30న వారి రెండవ కుమారుడు నిష్విక్ జన్మించాడు. ఇప్పుడు వారి ఇంట్లో పూర్తి కుటుంబం, ప్రేమతో నిండిన ఒక వలయం ఏర్పడింది. ఇప్పుడు పావని తన 30వ పుట్టినరోజును జరుపుకుంటున్న సమయంలో ఇది కేవలం పుట్టినరోజు కాదు, అది ఒక మైలురాయిని సూచిస్తుంది. చిన్నదిగా షాద్నగర్లో ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు ఓ భార్యగా, తల్లిగా మరియు అందరికీ ప్రేరణగా మారిన ఒక జీవితగాథ. నీ ప్రయాణం ఇంకా బలంగా ముందుకు సాగాలని కోరుకుంటూ పావనికి 30వ పుట్టినరోజు శుభాకాంక్షలు.